నా బిడ్డ ఇల్లు ఈడ ఉంది 30 లక్షలు పోసింది, బంగారం అమ్మింది, ఓ 10 గుంటలు అమ్మింది, 30 లక్షలు గీనె మూలకాడ ఉంది. నా పెద్ద కొడుకు గీడుంది. అన్ని అప్పుల పాలైనరు. ఇవాళైతే పొద్దున్న 3 రోజుల నుంచి బువ్వ లేదు, బుగ్గు లేదు, పిల్లల మొంగడ పెట్టుకొని ఏడుస్తున్నా కొడుకు నా బిడ్డ. ఏడ ఊళ్ళో గూడు లేదు, ఎక్కలేదు. ఇంత గూడు ఉంటే చాలా అనుకోని అడక తినని అందులో పట్టుకోవచ్చు, ఏ కూలి చేసుకొని అందులో పడవచ్చు అనుకున్నా. పొద్దున్న నుంచి మోకాన ఐసు లేదు. నా కొడుకు పానం బాగలేక హాస్పిటల్ నెల రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నా. పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు మళ్ళీ ఊకే వేసుకున్నాయి కావు, ఏం కావు రిజిస్ట్రేషన్ పట్టాలు. ఎంఆర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ కెళ్ళి ₹1,00,000 అయినాయి. ఇంతమందిని ఏడిపించుకుంటే ఇన్ని కుటుంబాలు బజాట్లు వేసి ఏం మంచి చేస్తాడు? ఏమన్నా కాకపోతే ఇప్పుడు ఏమన్నా రోడ్ వచ్చిందా, ఏమన్నా మెట్రోలు వచ్చిందా ఇడికి? ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి సూర్యాపేట, ఖమ్మం, కోదాడు పెద్ద రోడ్ వచ్చింది, ఇన్ని పైసలు కట్టించరు. అది వస్తుందమ్మా నిజంగానే ఇన్ని పైసలు ఇస్తుర్రమ్మా అన్నట్టు కూడా కాదా? ఏది దౌర్జన్యం చేసి ఏదో మీద ఓ మింటి పోలీసుని పెట్టి అలా కొట్టించినట్టే ఉంది. ఎందుకు ఆయన ఎలగొట్టించేది? పుణ్యానికి ఇచ్చిండా? ఓలిన్లు అల్లకుంటేనే ఎక్కడ పోతారు, ఎక్కడ చెప్పు, ఏడిస్తారు, ఎక్కడ పోతారు? ఇక్కడనే అలవాటాయి, అందరు ఇక్కడనే అలవాటాయి. ఇన్ని చెట్ల కిందనో చేమల కిందనో కూర్చొని బిక్కడో అక్కడ పని దొరికితే చేసుకొని కూర్చుంటారు. ఎక్కడనో అడవిలో పోయి ఏడ పని చేసుకుంటారు, ఏడ ఉంటారు. లచ్చలు పోసి మళ్ళీ లోన్లుండే బ్యాంకులలో బంగారం అమ్మి పెట్టి ఏంచి రావాలా? నువ్వే చెప్పు. పిల్లలు అప్పు కట్టాలి, ఏడుండాలి? ఓలిండి వాళ్ళకి ఇచ్చిపోతే అయిపోతుంది. అన్ని ఇక్కడనే ఉండే. ఈ స్కూల్ తోలింత పని చేసుకుని ఏ పని ఇళ్ళ పని మిషన్ కుట్టుకుంటో ఏదో ఆ పని చేసుకుంటో అలవాటు అయిపోయి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అలవాటు అలవాటు అయ్యి మళ్ళీ కొత్తగా అయిపోయి ఏడబిచ్చ పడుకోవాలి. ఓడిపెట్టాడు, నీళ్ళు కూడా ఏడు. ఏం దోస్తలేదు.